హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీ 2020 ఫిబ్రవరిలో జరిగిన అన్ని షిప్స్ సంబంధించిన ఇన్కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్కి సంబంధించిన ఆల్రెడీ మనం 4 వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఇది 5th వీడియో అండ్ లాస్ట్ వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో 21 ఫిబ్రవరి 2025లో వచ్చిన వర్డ్స్ అనమాట ఇవి. షిఫ్ట్ 1లో వచ్చిన వర్డ్స్ చూసుకుంటే డెడికేషన్, DEDICATION, డెడికేషన్ అంటే అంకిత భావం. అప్రిషియేషన్, APRECIATION, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే APPRECIATION. అప్రిసియేషన్ అంటే ప్రశంసించడం అనమాట, పొగడడం. ఓకే, సో నెక్స్ట్ కమిటీ, COMMITTEE అంటే సంఘం అనమాట. ఎక్స్ప్రెస్డ్, EXPRESSED అంటే వ్యక్తం చేయడం, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడం అని అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనేది వాడు చూస్తే హార్మోనీ అంటే HARMONY, హార్మోనీ అంటే సమన్వయం ఆర్ ఐక్యత. లీజర్, LEISURE అంటే విశ్రాంతి సమయం. లీజర్ పీరియడ్ అని అంటాం కదా టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళు, సో అంటే విశ్రాంతి సమయం. ప్రిసైజ్, PRECISE అంటే ఖచ్చితమైన. ఓకే, కన్వీనియంట్, CONVEINIENT, కన్వీనియంట్ అంటే అనుకూలమైన. ఎవరి కన్వీనియంట్ వాళ్ళు చూసుకుంటారు కదా, ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన వర్డ్స్ చూసుకుంటే మోర్టల్లీ అంటే ప్రాణాంతకంగా, MORTALLY. ఓకే, సో నెక్స్ట్ ఫ్రాంక్లీ అంటే నిజాయితీ, FRANKLY. ఓకే, సో నెక్స్ట్ డెలిబరేట్లీ, DELIBERATELY అంటే ఉద్దేశపూర్వకంగా, అంటే కావాలనే చేయడం అనమాట. ఆక్వర్డ్లీ, AWKWARDELY, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే AWKWARDLY. ఓకే, అంటే అసౌకర్యంగా. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన వర్డ్స్ చూస్తే అటెండెన్స్. సో అటెండెన్స్ అంటే హాజరు అవ్వడం అనమాట. అటెండ్ అయ్యారా లేదా అని అడుగుతాం కదా, సో ATTENDANCE. ఓకే, సో నెక్స్ట్ అలాటింగ్, ALLOTING, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే ALLOTTING. ఓకే, అంటే కేటాయించడం, ఎవరి సీట్లు వాళ్ళకి అలాట్ చేయండి అని అంటాం కదా, సో ఆ విధంగా. అకంపెనీ, ACCOMPANY, అకంపెనీ అంటే తోడుగా వెళ్ళడం. ఓకే, సో నాకు కంపెనీ ఇస్తావా అని అడుగుతారు కదా, సో ఆ విధంగా. ఆటోమేటిక్, AUTOMETIC, ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ మిషన్స్, ఆటోమేటిక్ కార్స్ అలా అంటాం కదా, సో ఆ విధంగా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ వర్డ్ చూసుకుంటే కేటగిరికల్లీ. ఓకే, అంటే స్పష్టంగా ఆర్ ఖచ్చితంగా అనమాట. CATEGORICALLY. ఓకే, సో నెక్స్ట్ కరేజియస్లీ, COURAGIOUSLY అంటే ధైర్యంగా అనమాట, కరేజ్. ఓకే, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే COURAGEOUSLY. ఓకే, సో నెక్స్ట్ కాంకరెంట్లీ, CONCURRENTLY అంటే సమకాలంలో, అంటే ఒకే టైంలో అనమాట. ఓకే, నెక్స్ట్ చార్మింగ్లీ అంటే ఆకర్షణీయంగా. ఓకే, చార్మింగ్ గర్ల్ అని అంటాం కదా, సో ఆ విధంగా. CHARMINGLY. ఓకే, సో నెక్స్ట్ 25 ఫిబ్రవరి 2025 లాస్ట్ షిఫ్ట్కి సంబంధించిన వర్డ్స్ చూస్తే ఇర్రిటబ్లీ అంటే చిరాకుగా, IRRITABLY. ఓకే, నెక్స్ట్ రిలంక్టెంట్లీ అంటే RELUCTENTLY, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. RELUNCTANTLY అంటే ఇష్టం లేకుండా, అన్లైక్ అనమాట. ఫ్యాటల్లీ, FATALLY అంటే ప్రాణాంతకంగా. స్టెమ్లీ, STERNLY అంటే కఠినంగా. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన వర్డ్ చూస్తే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ది డెలిజెంట్ స్టూడెంట్ స్టడీడ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్, ఎర్నింగ్ ఏ వెల్ డిజర్వ్డ్ టాప్ స్కోర్ ఆన్ ది టెస్ట్. ఓకే, సో ఇక్కడ డెలిజెంట్ స్పెల్లింగ్ DELIGENT, ఇది రాంగ్ అనమాట. యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అంటే DILIGENT అంటే కష్టపడే తత్వం గల. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన వర్డ్ చూసుకుంటే ఎన్ష్యూర్, ENSURE అంటే నిర్ధారించడం.
క్యాలెండర్ CALENDER ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. CALENDAR అనేది కరెక్ట్ స్పెల్లింగ్. అంటే మీకు తెలుసు క్యాలెండర్ అంటే మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ అపాలజీ APOLOGY అంటే క్షమాపణ. సర్టిఫికేట్ CERTIFICATE అంటే ధృవపత్రం. ఓకే, సో గాయస్ ఇది మన 2025 SSC GD ఫిబ్రవరిలో జరిగిన అన్ని షిప్స్ సంబంధించిన ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అనమాట. ఇది లాస్ట్ వీడియో, ఆల్ వర్డ్స్ అనేది కవర్ చేయడం జరిగింది, అన్ని షిప్స్ కూడా. సో టోటల్గా మీకు 66 వర్డ్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీలాగే ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.